are you all? I hope you are all very good, right? I am also fine, thank you. Okay, yesterday we learned about vehicles and their types, right? And revision about animals and their baby names, right? Okay, now I hope మీరందరూ కూడా టూ కాన్సెప్ట్స్ని కూడా రివిజన్ చేశారు అని అనుకుంటున్నాను. నేను తర్వాత క్వశ్చన్స్ కూడా అడుగుతాను కదా. ఎస్, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. టుడే we are learn 2 poems with actions. ఓకే, స్టార్ట్ చేద్దామా? పోయమ్స్తో స్టార్ట్ చేద్దాం. మనం డైలీ సర్కిల్ టైం చేసుకునే వాళ్ళం కదా పోయమ్స్తో. సో ఇప్పుడు అలా లేదు కాబట్టి డైలీ 2 poems చెప్తాను. ఓకేమా? ఓకే, ఫస్ట్ రైమ్ నాతో పాటు యాక్షన్ చేస్తారా? ఓకే, కమ్ ఆన్. కమ్ లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ, I will teach you ABC. A B C D E F G H I J K L M N O P L M N O P Q R S T U V W X Y Z X Y Z. Sugar on your bread. If you don't like it, better go to bed. Next day morning, come to me. I will teach you ABC. Yes, మనం డైలీ చెప్పుకుంటాం కదా. సో నాతో పాటు పాడండి, ఓకేమా? నెక్స్ట్ రైమ్ ఏం చెప్పుకుందాం? మీ చాయిస్, ఓకేనా? Yes, look in the mirror, look in the mirror. What do you see? What do you see? Someone very special, someone very special. That is me, that is me. మిర్రర్లో చూస్తే ఎవరు కనిపిస్తారు? స్పెషల్ పర్సన్ కనిపిస్తారు. ఎవరు ఆ స్పెషల్ పర్సన్? మనమే కదా. ఎస్, ఈ 2 రైమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, విత్ యాక్షన్స్తో చేయాలి, ఓకేమా? నెక్స్ట్ ప్రెసెంట్ కాన్సెప్ట్ వచ్చేసి యానిమల్స్ అండ్ దే హోమ్. ఏంటది? యానిమల్స్ అండ్ దే హోమ్. హోమ్, మనకు కూడా హోమ్స్ ఉంటాయి కదా. లేదంటే రోడ్ మీద తిరుగుతామా మనము? నో కదా. మనం స్కూల్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా లాస్ట్కి ఎక్కడికి వెళ్తాం? హోమ్కే వెళ్తాం కదా. మనం ఎక్కడ పడుకుంటాం? హోమ్లోనే పడుకుంటాం కదా. ఎక్కడ స్టే చేస్తాం? హోమ్లోనే స్టే చేస్తాం. సో మనకి హోమ్స్ ఉన్నట్టు యానిమల్స్కి కూడా హౌసెస్ ఉంటాయి కదా. తెలుసు కదా మీకు, కొన్ని తెలుసు కదా కదా. సో అందులో ఫ్యూ హోమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌ. కౌ ఎంతమందికి తెలుసు? కౌ ఈజ్ ఇన్ విచ్ కలర్? ఎస్, వైట్ కలర్ కదా. కౌ, వాట్ ఈస్ ద బేబీ నేమ్ ఆఫ్ కౌ? నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కౌ వల్ల బేబీ నేమ్ ఏంటి? కాఫ్. వాట్ ఈస్ ఇట్? కాఫ్. సో కౌ అండ్ కాఫ్ ఎక్కడ స్టే చేస్తారు? మన బెడ్రూమ్లో స్టే చేస్తారా? నో. మనం ఒకవేళ కౌని పెంచుకున్నా కూడా కౌకి సపరేట్గా మనం ఒకటి వేస్తాం కదా. అది అక్కడ ఉండటానికి, అక్కడ ఫుడ్ తినడానికి, అక్కడే టాయిలెట్ అవి చేయడానికి ఒకటి మనం ఒకటి చేసి బిల్డ్ చేసి ఉంచుతాం. దాని పేరేంటి తెలుసా మీకు? తెలీదా? సో దాన్ని ఏమంటామంటే షెడ్. ఏమంటాము? షెడ్. కౌ హౌస్ పేరు ఏంటన్నా? షెడ్. ఆ షెడ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ కౌ ఉంది, కాఫ్ ఉంది. దీనికి ఏం వేసాము? షెడ్ వేసాం కదా. షెడ్ వేసాం. ఇక్కడేమో వాటర్ అండ్ ఫుడ్ని అరేంజ్ చేస్తాం. కౌ హోమ్ పేరేంటి? షెడ్. సికా కౌ అండ్ ఎస్సా షెడ్. ఓకే, కౌ హోమ్ పేరేంటి? షెడ్. ఏంటది? షెడ్. నాతో పాటు చెప్పండి, కౌ షెడ్, కౌ షెడ్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఏమేమి యానిమల్స్ పెంచుకుంటాము? పెట్ యానిమల్స్ తెలుసు కదా మీకు. పెట్ యానిమల్స్లో బాగా పెంచుకునే పెట్ యానిమల్ ఏంటి? డాగ్ కదా. డాగ్ చాలా మంది ఇంట్లో ఉంటుంది కదా. సో డాగ్ని ఎవరైనా మన బెడ్రూమ్స్
రూమ్స్లో పెంచుకుంటామా, కిచెన్లో పెడతామా, లివింగ్ రూమ్లో పెడతామా, పెట్టం కదా. సో డాగ్కి కూడా మనం స్పెషల్గా ఒకటి అరేంజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే కెనెల్. ఏమంటారు? కెనెల్. ఇది దిస్ ఈజ్ హెనెల్, దిస్ ఈజ్ డాగ్, అండ్ డాగ్ ఎందులో ఉంది? కెనెల్లో ఉంది కదా. సో ఇలాంటి ఒక హోమ్ని మనం డాగ్ కోసం మనం అరేంజ్ చేస్తాం. సో డాగ్ హోమ్ పేరు కెనెల్. కెనెల్, కెనెల్, డాగ్ కెనెల్, డాగ్ కెనెల్. అగైన్ చెప్పండి నాతో పాటు, డాగ్ కెనెల్, డాగ్ కెనెల్. వెరీ గుడ్. Another animal is duck. What is it? Duck. Duck babies ఏమని పిలుస్తాము మీకు తెలుసు కదా. ఆల్రెడీ నిన్న కూడా నేను రివిజన్ చేశాను కదా. డక్ బేబీస్ ఏమని పిలుస్తాము? డక్లింగ్ అండ్ డక్స్. మనం యూజువల్గా ఎక్కడెక్కడ చూస్తుంటాం అసలు డక్స్ని? మన స్కూల్ ఎదురుగుండా ఉన్న పాండ్లో చూస్తాం కదా. సో చూసినప్పుడల్లా మ్యామ్ అక్కడ చూసామని చెప్తారు కదా నాకు. సో పాండ్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి డక్స్? పాండ్ ఇలా ఉంటుంది చూడండి. ఈ పాండ్లో డక్ అండ్ డక్లింగ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో డక్ పాండ్, డక్ పాండ్, డక్ పాండ్, పాండ్, డక్ పాండ్, డక్ పాండ్. అండ్ నెక్స్ట్ యానిమల్ వచ్చేసి లయన్. లయన్ ఈజ్ ఇన్ విచ్ యానిమల్? వైల్డ్ యానిమల్ కదా. వైల్డ్ యానిమల్స్ లివ్స్ ఇన్ ఫారెస్ట్. మనం ఫారెస్ట్కి వెళ్ళి దానికి ఒక హౌస్ బిల్డ్ చేసి వస్తామా? నో. వెళ్తామా అసలు మనం లయన్ దగ్గరికి? నో. ఎందుకు? హంట్ చేసేస్తుంది కదా. చేస్తుందా? ఎస్. సో వైల్డ్ యానిమల్స్ దగ్గరికి మనం వెళ్ళకూడదు కదా. సో లయన్ వచ్చేసి దానికి అదే బిల్డ్ చేసుకుంటుంది. అసలు ఎలా బిల్డ్ చేసుకుంటుంది? ఎలాంటిది బిల్డ్ చేసుకుంటుంది అంటే లయన్ హౌస్ని డెన్ అంటాం. ఏమంటాము? డెన్. వాట్ ఈస్ ఇట్? డెన్. డెన్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద గుహలు ఉంటాయి. అందులో ఒక హోల్ ఉన్న గుహలు ఉంటాయి కదా, అందులోనే అవి ఉంటాయి అన్నమాట. సో రెయిన్ వచ్చినా ఏమొచ్చినా సరే అది అందులో ఉంటుంది. రెయిన్ వచ్చినప్పుడు తడుస్తూ ఉండలేం కదా. సో లయన్ అలా దాని డెన్ అది చూసుకుంటుంది అనమాట. సో డెన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. దిస్ ఈజ్ డెన్ అండ్ దిస్ ఈజ్ లయన్. చూడండి లోపలికి వెళ్ళి ఎలా పడుకుందో. పడుకుంది కదా. ఎస్. నెక్స్ట్ హెన్. హెన్ అంటే ఏంటి? కోల్డ్. మనం పెంచుకుంటాం కదా కోల్డ్. హెన్ బేబీస్ ఏమంటాము? చికెన్ ఆర్ చిక్స్ కదా. సో ఈ చిక్స్ అండ్ చికెన్ అండ్ హెన్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయి? బయట తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మన కిచెన్లో పడుకుంటాయా? కాదు కదా. సో దానికి కూడా మనం స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తాం. దానికి ఒక హౌస్ లాంటిది నిర్మిస్తాం. ఒకవేళ హౌస్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చిన్న బుట్టలు ఉంటాయి కదా, ఆ బుట్టలు పెట్టి అందులో ఉంచుతారు. సో దాని నేమ్ ఏంటంటే ఫామ్. ఏంటది? ఫామ్. హెన్ వాళ్ళ హౌస్ నేమ్ ఏంటంటే ఫామ్. ఏంటది? ఫామ్. ఆ ఫామ్ ఎలా ఉంటుంది చూడండి. ఇలాంటి ఫామ్ మనం అరేంజ్ చేస్తాం హెన్స్కి. సో హెన్ అండ్ చిక్స్ ఆర్ చికెన్ ఇందులో ఉంటాయన్నమాట. ఈ ఫామ్లో ఉంటాయి. హెన్ హౌస్ పేరు ఏంటన్నా? ఫామ్. ఏంటమ్మా? ఫామ్. హెన్ ఫామ్. హెన్ ఫామ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి బర్డ్స్. మనందరికీ చాలా ఇష్టం కదా బర్డ్స్ అంటే కదా. బర్డ్స్ రైమ్ ఊరికే చెప్పుకుంటాం కదా మనము. సో ఇప్పుడు మనం బర్డ్స్ రైమ్ చెప్పుకుందాం. ఓకేనా? బర్డ్స్ రైమ్ చెప్పుకుందాం. ఓకే, ఎలా? బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, ఇన్ ద స్కై. I wonder one day come back, I wonder one day come back in the spring, in the spring. Yes, birds ఎక్కడ ఫ్లై చేస్తాయి? స్కైలో ఫ్లై చేస్తాయి కదా. స్కైలో ఫ్లై చేస్తాయి. సో ఆ బర్డ్స్ ఎప్పుడు ఫ్లై చేస్తూనే ఉంటాయా? ఉండవు కదా. సో అవి కూడా పీచులు, పేపర్స్, నెక్స్ట్ ఈకలు ఇలాంటివి చాలా యూస్ చేసి నెస్ట్ని బిల్డ్ చేసుకుంటాయి అన్నమాట. ఆ నెస్ట్ని బిల్డ్ చేసుకుని ఎక్కడెక్కడ బిల్డ్ చేసుకుంటాయి?
ఎక్కడైనా పెద్ద పెద్ద ట్రీస్లో, లేదంటే మన ఇంటి దగ్గర ఎక్కడైనా కార్నర్స్లో, సో మోస్ట్లీ అక్కడక్కడ చూస్తుంటాం కదా నెస్ట్ని. సో నెస్ట్ని బిల్డ్ చేసుకుంటారు. ఆ నెస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఈ నెస్ట్ ఉంటుందన్నమాట. ఈ నెస్ట్ ఇంకా ఇక్కడ ఏమున్నాయి, బర్డ్ బేబీస్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. సో ఇలా నెస్ట్ని బిల్డ్ చేసుకుంటుంది అనమాట. నెస్ట్ అంటున్నాం కదా, మీకు ఇంకేమైనా గుర్తొస్తుందా? ఎస్, ఏంటది? నెస్ట్, అవర్ స్కూల్ నేమ్. మన స్కూల్ పేరు కూడా నెస్టే కదా. ఎస్. సో బర్డ్ హౌస్ నేమ్ ఏంటి? నెస్ట్. ఏంటమ్మా? నెస్ట్. నెక్స్ట్ వన్ బీ. బీ అంటే ఏంటి? బీ గట్టిగా కుట్టేస్తాయి కదా మనల్ని బీస్. హనీ బీస్ ఉంటాయి, బీస్లో కూడా టైప్స్ ఉంటాయి. హనీ బీ గట్టిగా కుట్టేస్తుంది కదా. సో హనీ బీస్ దగ్గరికి వెళ్ళి మనం ఇలా టచ్ చేస్తామా? నో, టచ్ చేయకూడదు. సో బీస్కి కూడా హోమ్ ఉంటుంది. అదేంటి? బిహైవ్. ఏంటది? బిహైవ్. సో ఇలా ఉంటుంది చూడండి. తేనె పట్టు అంటాం కదా మనం ఆ బిహైవ్ దగ్గరికి వెళ్ళి దాన్ని కట్ చేసుకొని హనీ తీసుకుంటాం. సో దాని హౌస్నే మనం కట్ చేసి హనీ తీసుకుంటాం. హనీ అంతా కూడా దాని హోమ్లో స్టోర్ చేసుకుంటుంది. సో మనం ఆ హనీనే తీసుకుంటాం. సో హనీ బీస్ దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టకూడదు, కుట్టేస్తాయి. ఓకేమా? సో బీస్ హౌస్ని ఏమంటామంటే బీహైవ్. ఏమంటాము? బీహైవ్. ఎస్, వెరీ గుడ్. సో దాని పిక్చర్ చూడండి ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ర్యాబిట్. ఏంటది? ర్యాబిట్స్ భలే క్యూట్గా ఉంటాయి కదా. మోస్ట్ ఆఫ్ ద ర్యాబిట్స్ వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్రౌన్ ఉంటాయి, కొన్ని బ్లాక్ ఉంటాయి. సో ర్యాబిట్స్ మాత్రం చాలా క్యూట్ ఉంటాయి కదా. సో ఈ మధ్యన పెట్ యానిమల్స్ కింద ర్యాబిట్ని కూడా పెంచుకుంటున్నారు కదా. మీ హౌసెస్లో కూడా మోస్ట్లీ 2-3 ఇంట్లో ఉంది కదా. సో ర్యాబిట్స్కి కూడా ఒక హోమ్ ఉంటుంది, దానికి అదే బిల్డ్ చేసుకుంటుంది. దాన్ని అది ఎలా అంటే భూమిలో ఎక్కడైనా హోల్స్ ఉన్న చోట వెళ్ళి అందులో ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు, అంటే రెయిన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే బాగా ఎండలు ఉన్నప్పుడు కానీ, గాలి వస్తుంది కదా, విండ్ వస్తుంది కదా. సో అలాంటి టైంలో దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ల్యాండ్లో హోల్ చేసుకొని అందులో ఉంటుంది. దాన్ని ఏమంటామంటే బరో. ఏమంటాం? బరో. సో ఇలా ల్యాండ్లో ఇలా హోల్ చేసుకొని ఉంటుందన్నమాట. దాన్ని బరోస్ అంటాం. ఏమంటాం? బరోస్. ర్యాబిట్, బరోస్. ర్యాబిట్ అండ్ దేర్ హోమ్ నేమ్ ఈస్ బరో. ర్యాబిట్ అండ్ బరో. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి స్పైడర్. మనకి స్పైడర్ అంటే మన క్లాస్ బాయ్స్కి ఏం గుర్తొస్తుంది? స్పైడర్ మ్యాన్. సో స్పైడర్ మ్యాన్ అని ఏం వేస్తుంది? వెబ్ వేస్తుంది. ఏంటది? అసలు ఒక బూజ్లా వస్తుంది కదా. సో దాంతో బిల్డ్ చేసుకుంటుంది. స్పైడర్ వాళ్ళ హౌస్ పేరు వెబ్. ఏంటది? వెబ్. స్పైడర్ వెబ్. స్పైడర్ వెబ్. ఓకే, నెక్స్ట్ నేను చెప్తాను మీకు, నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఓకేనా? నేను పిక్చర్స్ చూపిస్తూ మీకు చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి అన్న. యానిమల్స్ అండ్ దేర్ హౌసెస్. ఏంటిది? యానిమల్స్ అండ్ దేర్ హౌసెస్. యానిమల్స్ అండ్ దేర్ హౌసెస్. ఫస్ట్ వన్, cow shed. cow shed. cow shed. Next one, dog kennel. dog kennel. dog kennel. dog kennel. duck duckling. duckling in pond. duck pond. duck pond. Next one, lion den. lion den. lion den. hen farm. hen farm. hen farm. Next one, bird nest. bird nest. bird nest. Next one, bee beehive. bee beehive. bee beehive. rabbit burrow. rabbit burrows. rabbit burrows.
spider web. Spider web. Very good. I hope you are all understood my class, right? Okay. I will give you some homeworks, okay? Okay, UKG children, open your English notebook. Book 1. యూకేజీ వాళ్ళు ఇంగ్లీష్ నోట్ బుక్ 1 ఈ బుక్ ఓపెన్ చేయండి. చాలామంది ఆబ్సెంటీస్ ఉన్నారు కదా నాన్న. సో ఆబ్సెంటీస్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చారు, ఫస్ట్ పేజ్లో స్మాల్ లెటర్స్ ఇచ్చారు, స్మాల్ లెటర్స్ ఇచ్చి మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. సో ఈ పేజ్ని కంప్లీట్ చేసేయండి. ఎవరైనా ఆబ్సెంటీస్ ఉండి కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే ఈ పేజ్ కంప్లీట్ చేసేయండి. కొంతమంది చేసేసారు, స్కూల్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు చేసేసారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4 రూల్ ఇచ్చారు మీకు. 4 రూల్ ఎలా రాయాలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో 4 రూల్లో ఈ పేజెస్ జెడ్ వరకు మీకు ఇక్కడ 2-3 పేజెస్ టర్న్ చేస్తే జెడ్ వరకు ఇచ్చారు. సో ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి, ఓకే అమ్మా. సో 2 డేస్కి ఒకసారి నేను చెక్ చేస్తాను, మీ హోంవర్క్స్ చెక్ చేస్తాను. సో మీరు ఇక్కడ వరకు మీ కంఫర్ట్ని బట్టి 4 లెటర్స్లో చూడండి. ఈ పేజ్ వదిలేసేయండి. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు కదా పేజ్, ఈ పేజ్లో ఉన్నవి మాత్రం కంప్లీట్ చేయండి. 4 రూల్లో నీట్గా రాయండి. పేరెంట్స్ 4 రూల్లో నీట్గా రాశారో లేదో చెక్ చేసి నాకు ఫొటోస్ అప్డేట్ చేయండి, ఓకే అమ్మా. దిస్ ఈజ్ ఫర్ యూకేజీ స్టూడెంట్స్ ఇంగ్లీష్ బుక్ 1, ఇంగ్లీష్ నోట్బుక్ 1లో ఇవాల్టి హోంవర్క్. దిస్ ఈజ్ ఫర్ యూకేజీ చిల్డ్రన్. అండ్ నెక్స్ట్ వన్ ఎల్కేజీ చిల్డ్రన్. ఎల్కేజీ చిల్డ్రన్ చూడండి, మై బుక్ ఆఫ్ లెటర్స్ అనే బుక్ ఉంది. సో ఆ బుక్లో నేను ఆల్రెడీ పిల్లలతో ఇవి స్ట్రోక్స్ అనేవి నేను ట్రేస్ చేయించేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు కనుక చేయకపోతే కనుక ఫ్రీ టైంలో స్ట్రోక్స్ అన్నీ ప్రాక్టీస్ చేయించండి. ఇందులో ఒక 5 పేజెస్ 4 పేజెస్లో స్ట్రోక్స్ ఉన్నాయి. ఈ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మీ పిల్లలు చాలా స్లేట్ వర్క్ చేశారు. సో ఆల్మోస్ట్ చాలామంది పిల్లలకి వచ్చేసాయి. న్యూ జాయినింగ్ పిల్లలు స్ట్రోక్స్ని ప్రాక్టీస్ చేయించండి. నెక్స్ట్ ఇవి ఐడెంటిఫై చేయించండి. సో నేను మీకు చెప్తాను చూడండి. దిస్ ఈజ్ క్యాపిటల్ ఏ అండ్ దిస్ ఈజ్ స్మాల్ ఏ. దిస్ ఈజ్ ఏ apple. The sound of the phonic sound of a is a. What is it? A apple. Aeroplane. So ambulance. Ambulance. Alligator. Axe. Ant. Okay, these are all A letter words. ఏంటివి? A letter words. నెక్స్ట్ ఎవరైనా ఇన్కంప్లీట్ ఉంటే కనుక క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ ట్రేస్ చేయండి, ఓకేనా. ట్రేస్ చేసి ఇదంతా కూడా లెటర్స్ రాయండి. సో ఎల్కేజీ హోంవర్క్, యూకేజీ హోంవర్క్ అయితే అది. నెక్స్ట్ నర్సరీ కిడ్స్ వచ్చేసి స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయండి స్లేట్ మీద, ఓకే. టోడ్లర్ బుక్స్ ఉంటే కనుక టోడ్లర్లో ప్రాక్టీస్ చేయండి, ఓకేమా. ఐ హోప్ యూఆర్ ఆల్ ఎంజాయ్ దిస్ క్లాస్ అండ్ ఐ హోప్ మీరందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీ ఫాదర్ని కానీ మదర్ని కానీ అడగండి. వాళ్ళకి అర్థం కాకపోతే నాకు కాల్ చేసి అడగండి, ఓకేమ్మా. మీరు కనుక బయటికి వెళ్తే కనుక మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళొద్దు. అన్నం తినే ముందు తిన్న తర్వాత కూడా హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాకే ఫుడ్ తినండి, ఓకేమ్మా. స్టే సేఫ్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.